హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి చపాతీ చేసుకుందాము. చపాతీకి పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పిసికేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పిండి పిసికేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు నాననిద్దాము. ఈలోపు కుర్మా చేసుకుందాం. మనం కుర్మాకి ఏమీ లేనప్పుడు, సింపుల్గా ఉల్లగడ్డ అలాంటివి ఏవి లేనప్పుడు వట్టి ఆనియన్తోనే ఎర్రగడ్డతోనే కుర్మా చేస్తున్నాను. ఇంకేం లేదండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని దాల్చిన చెక్క ఒక 4 లవంగాలు వేసుకొని కొంచెం వాడినాక ఉల్లిపాయలు వేసేసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్దవి. నేను పొడవుగా తరిగేసుకొని 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా వాడ్చుకునేసేయాలి. ఉల్లగడ్డ ఏం వేసుకోనండి, సింపుల్గా చేస్తున్నాను. ఒక చిటికి పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని తగినంత కొంచెం బాగా వాడ్చేసుకుందాం. కొంచెం బాగా వాడ్చుకోవాలి. అంటే ఏం లేనప్పుడు చేసుకునే కుర్మాలు అన్నమాట. అందుకోసం మీకు చూపిస్తున్నాను. అందులో ఉల్లగడ్డ ఏం వేయనండి. ఒట్టి ఆనియన్స్తోనే కుర్మా సింపుల్గా చేస్తాను. ఒక్క టమాటో, చిన్న టమాటో ఒకటి తీసుకున్నాను. ఆ టమాటా కూడా వేసుకొని వాడ్చుకోవాలి. ఉల్లిపాయలు బాగా అంటే మరీ ఎర్రగా వాడనక్కర్లేదు. కొంచెం లావుగా తరుక్కున్నాను కదా, అవి కొంచెం మగ్గేదాకా వాడ్చుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వాడ్చుకునేసేయాలి. దానికి ఇంకేం వాడనండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాడ్చుకొని మనం ఈ లోపల ఆ కుర్మాకి కొద్దిగా గోధుమ పిండి వేసుకొని వాటర్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మామూలుగా శనగపిండి వాడతారు కదా కుర్మాకి, నేను శనగపిండి వాడకుండా గోధుమ పిండి వాడుతున్నాను. బాగుంటుంది, ఇది కూడా ట్రై చేయండి. బాగా వాడిపోయినాయి ఉల్లిపాయలు, టమాటో బాగా వాడిపోయింది. కొద్దిగా తగినంత మిరప్పొడి వేసుకొని తగినంత కారం వేసుకొని అందులో గరం మసాలా, అన్నీ కొట్టుకున్న గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. మేము ఇంట్లో తయారు చేసుకునిందే గరం మసాలా. అన్నీ కలిపి తయారు చేసుకున్నాము. పట్టా, లవంగా, చెక్క, ధనియాలు అన్నీ వేసి తయారు చేసుకున్న గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి నీళ్ళు, అవి వేసేసి ఉడకనిచ్చేద్దాం. బాగుంటుంది, ఇది కూడా ట్రై చేయండి. చపాతీకి ఏం లేనప్పుడు ఇంట్లో అలా చేసుకోవచ్చు. కుర్మా బాగుంటుంది. మరి తిక్కుగా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం ఉల్లిపాయలు ఉడకాలి కదా, దానికోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గనిచ్చేసామంటే కుర్మా రెడీ అయిపోతుంది. ఉడికిపోయింది, ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయినాయి. కొద్దిగా కరివేపాకు వేసుకొని సింపుల్గా కుర్మా రెడీ అయిపోయిందండి. ఏం లేనప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. 2 ఉల్లిపాయలతో, ఒక చిన్న టమాటాతో కుర్మా రెడీ చేసేసుకోవచ్చు. చపాతీకి బాగుంటుంది. చపాతీకైనా పూరీకైనా కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 చపాతీలు కాల్చేసుకుంటున్నాను. వేడివేడిగా చపాతీ కాల్చుకొని ఆ కుర్మా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. చపాతీ రెడీ అయిపోయింది, కాల్చేసుకున్నాను.
ఇప్పుడు చపాతీ కుర్మా కలిపి తింటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు అలా ట్రై చేయొచ్చు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.